మాట్లాడాలి, మీరు ఎట్లా పని చేసుకోవాలి, మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టిస్తాం మీకు. మీరు 22 తారీఖు ఛార్జ్ తీసుకున్నాక ఈ నెలాఖరులో ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మీకుండే అధికారాలు ఎలా పని చేయాలి, ఎలా చేసుకోవచ్చు అన్ని వివరాలు కూడా ఒక మంచి శిక్షణా కార్యక్రమం పెట్టి మీకు అన్ని కూడా అర్థమయ్యేటట్టుగా ఒక పూట చెప్తా. మంచిగా తాత్పరంగా ఒకరోజు కూర్చుందాం, మీకు అన్ని విషయాలు కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. అయితే ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఓడిపోయిన వాళ్ళు బాధపడద్దు. నేను మా సిరిపేటలో చూసిన మరి ఇది ఎట్లుందో తెలియదు కానీ పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ గెలిచారు. పబ్లిక్ కూడా పోయిన తాప ఓడగొట్టినరు, పాపం అనుకున్నట్టున్నారు. ఈ తాప సగం మంది వాళ్ళే గెలిచారు. నా దగ్గర పోయిన తాప ఓడిన వాళ్ళు ఈ తాప గెలిచారు. అందువల్ల ఓడిపోయిన వాళ్ళు కూడా బాధపడకుండ్రు. మల తాపకు భవిష్యత్తు ఉంటుంది. ఓడిన వాళ్లకు భవిష్యత్తు ఉన్నది, గెలిచిన వాళ్లకు బాధ్యత ఉన్నది. ఓడిన వాళ్ళు నిరాశ చెందొద్దు, భవిష్యత్తు ఉన్నదని నమ్మకంతో పనిచేయండి. గెలిచిన వాళ్ళు బాధ్యతతో పనిచేయండి మళ్ళా గెలిచే విధంగా. ఇది మనం చేయాల్సినటువంటిది. అయితే మా శశన్న మాట్లాడుతూ రోజు 20 ఛాయలు దాయిపోమన్నాడు. ఇప్పటికే మా వాళ్ళు ఖర్చులు అయిపోయారు, తక్కువ చేసినారు. నాకు తెలుసు అందరికి అప్పులే ఉంటాయి. ఇలా 2 రూపాయల మిత్తి, రూపాయి మిత్తి యాడ దొరుకుతాడు అరకెచ్చి పెట్టిరు. అందువల్ల అంత ఈజీ కాదు. శశన్న ఛాయలు తాగిచ్చుడు అంటే రోజు అంటే కష్టం. ఎప్పుడైనా ఇంటికి వస్తే మా వస్తారు కానీ అప్పుల పాలై ఉన్నారు పాపం వాళ్ళు. చాలా మంది మమేకమవుతారు, తలలో నాలుకలాగా మెదులుతారు, అందుబాటులో ఉంటారు. పొద్దున్నే మోరీలు సాఫ్ చేస్తుందా లేదా చూస్తారు, టైం మీద నల్లా వస్తుందా లేదా చూస్తారు, వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా చూస్తారు. తప్పకుండా మంచిగా పని చేసుకుంటే మీకే మంచి పేరు ఉంటుంది. అందువల్ల మీరేమీ బాధపడద్దు. ఇంకోటి కూడా మీకు గుర్తుపెట్టుకోండి, దోషాలైతే మళ్ళా మన గవర్నమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో మెదక్ మీద 2 ఏళ్లలో ఎన్నికల్లో మెదక్ మీద ఎగిరే జెండా గులాబీ జెండా, హైదరాబాద్ లో సెక్రటరియట్ మీద ఎగిరే జెండా కూడా గులాబీ జెండా. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరికీ కూడా మంచి రోజులు ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా పనిచేయండి. దోసాల తర్వాత మన గవర్నమెంట్ రాగానే మెదక్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటారు, నేనుంటా, మన కేసీఆర్ ఉంటాడు. మీకు ఏం పనులు ఏమైనా మిగిలిపోతే కూడా నేను చేసి పెడతా. ఎవరు అధైర్య పడకండి, ఉన్నకాడికి దండాడుండ్రి, చెయ్యండ్రి. నిధులు ఎట్లా రాబట్టాలనో నేను చెప్తా, మీకు ట్రైనింగ్ ఇస్తా. ఏ రకంగా సాధించాలనో మీకు ట్రైనింగ్ ఇస్తా. మళ్ళా 2 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ వస్తుంది, కేసీఆర్ సార్ వస్తాడు. ఇంకేమైనా మీరు మాట ఇచ్చినవి ఉంటే అవతల 3 ఏళ్ళు ఉంటుంది. మీకు మొత్తం 5 ఏళ్ళు కదా, 3 సార్లు ఉంటుంది అవతల. మీకు చూసుకుందాం అప్పుడుగా. ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటే అప్పుడు నేను చేపిస్తా. మీకు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక అదే విధంగా కొత్తగా కూడా ఎవరిని తీసుకోవద్దు, మా ఓడిపోయిన వాళ్ళని కూడా కాపాడుకోవాలని అన్నారట. ఈ బీఆర్ఎస్ వచ్చినాక కూడా మీరే మాకు సర్పంచులు, మీ చేతి మీదకి వెళ్ళే గ్రామాలు నడుపుతాం, మీ గౌరవాన్ని కూడా తప్పకుండా కాపాడుకుంటాం. మీరెవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చాలా గుండాగిరి, దాదాగిరి చేశారు. పోలీసులను ఇష్టమునొచ్చి వాడుకున్నారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఏగా మీ ఊరికి నేను రానేరాని, మీ ఊరు ముఖమే చూడడం, సర్పంచ్ గెలిపియపోతా అన్నాడు. ఒక మంత్రి అయితే మీ ఊరికి ఇల్లు ఇచ్చేది లేదు, ఏమి ఇచ్చేది లేదండి. అయ్యా జాగిరా నువ్వు ఇచ్చినందుకు? ఇది ప్రజల సొమ్ము, ప్రజలు ప్రభుత్వానికి పన్నులు కడితే ఉండే ప్రజల సొమ్ము. అది మీ ఊరికి అనడానికి నువ్వెవరివి? ఇంకొక ఎమ్మెల్యే, ఆయన ఏదో ఊరు, ఆయన అయితే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు ఆడ పోలింగ్ బూత్ కాడ. పోలింగ్ బూత్ కాడ ఎమ్మెల్యే కూర్చున్నాడు. ఇక అయితే వంగి దండం పెడుతుండు, లేకపోతే బెదిరిస్తుండు. నేను అడుగుతున్నా ఎమ్మెల్యేను, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లప్పుడు వచ్చి కుర్చీ వేసుకొని కూర్చుంటున్నారు. మరి యూరియా దొరకనప్పుడు కోఆపరేటివ్ పిఎస్సిఎస్ ఆఫీస్ కాడ కుర్చీ వేసుకొని కూర్చుంటే ఇప్పుడు ఓట్లు లేకపోదురా? యూరియా దొరకనప్పుడు, వర్షం పడుతుంటే తడుచుకుంటా లైన్లలో నిలబడ్డప్పుడు, పండుగ పూట కూడా పండుగ నిడిచిపెట్టి పొద్దున్న దాకా లైన్లో నిలబడ్డప్పుడు ఈ కాంగ్రెస్ మంత్రులు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకో కుర్చేసుకొని అప్పుడు కూసోలేదు? మా పిల్లలు పురుగులన్నం మాకొద్దని రోడ్డెక్కుతుంటే, మా పిల్లలు గురుకుల పిల్లలు దవాఖానల పాలవుతుంటే ఈ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకో గురుకులాల కాడ కుర్చేసుకొని కూసోలేదు? వడ్లు తడిసిపోయి కొనకపోతే
ఆ వడ్ల కొనుగోలు కేంద్రంలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకో కుర్చేసుకొని కూసోలేదు. గప్పుడు కుర్చేసుకొని కూసుంటే ఇవాళ ఆ పోలింగ్ బూత్ కాడ సర్పంచ్ ఎలక్షన్ల కాడ కుర్చేసుకోవాల్సిన అవసరమేంది? రేవంత్ రెడ్డి 4,000 పింఛన్ అవ్వా తాతలకు ఎందుకు ఇస్తలేవని రేవంత్ రెడ్డి ఇంటి ముంగట ఈ ఎమ్మెల్యేలు ఎందుకో కుర్చేసుకొని కూసుంటలేరు? రేవంత్ రెడ్డి ఆనాడు బాండ్ పేపర్ రాసిచ్చినాం, అక్క చెల్లెలకు 2,500 మహాలక్ష్మి కింద నెల నెలకు ఇస్తామన్నాం, 2 ఏళ్లయింది 60,000 బాకీ పడ్డం అని రేవంత్ రెడ్డి ఇంటికాడ ఎందుకో కుర్చేసుకొని కూసోరు? గాడ కుర్చేసుకొని కూసుంటే పోలింగ్ బూత్ కాడ కుర్చీలు వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. అది ఈడ కుర్చీలు వేసుకున్నా, వంగి వంగి దండాలు పెట్టినా, బెదిరించినా, పోలీసుల్ని వాడినా ప్రజలు తెలివైన వాళ్ళు మిమ్మల్ని బండకేసి కొట్టిండ్రు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఇప్పటికైనా కళ్ళు తెరువుంది. మీరు బెదిరించాల్సింది ప్రజల్ని కాదు, మీరు బెదిరించాల్సింది రేవంత్ రెడ్డిని. నువ్వు ఫుట్బాల్ షోకులు కాదయా రేవంత్ రెడ్డి, నువ్వు ఆడుకోవడానికి 5 కోట్లతో స్టేడియం కట్టుడు, వాళ్ళు మెస్సీని పట్టుకురావడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుడు, అందాల పోటీల మీద 100 కోట్లు పెట్టుడు. అందాల పోటీలు ఎవరికి కావాలి? నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడే షోకులు ఎవరికి కావాలి? ప్రజలకు పిల్లలకింత కడుపు నిండి అన్నం పెట్టు, చెప్పిన ప్రకారంగా బోనస్ పైసలు ఇయ్యి, ఇచ్చిన మాట ప్రకారంగా అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇయ్యి, ఇచ్చిన మాట ప్రకారంగా అక్క చెల్లెలకు 2,500 ఇయ్యి. ఆ విడిచిపెట్టిండు అందాల పోటీలు పెడతా, వాళ్ళని చూసుకుంటా మురుస్తా. ఆ విడిచిపెట్టిండు నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడతా, మీరు నన్ను చూసి మురుగుండ్రి. నువ్వు ఫుట్బాల్ ఆడితే ఏంది, గంగల పడితే మాకేంది? నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చింది మాకు ఇస్తావా ఇయ్యవా అని మేము అడుగుతున్నాం. దాని సంగతి చెప్పాలి రేవంత్ రెడ్డి, అవునా కాదా? దానికోసం మేము కొట్లాడతాం, బరాబర్ గట్టి కొట్లాడతాం. అరే ఇప్పుడు గణపురం నీళ్లు ఇత్తడా ఇయ్యడా ఇదివరకు చెప్తలేడు. పాపం పాపనపేట్ల బోర్ల మీద బోర్లు గుర్తురు. బీఆర్ఎస్ ఉండగా ఎప్పుడన్నా నీళ్ల కోసం ఎదురు చూసిండ్రా? బోర్ బండి వచ్చింది.